ఇప్పుడంతా సోషల్ మీడియాది హవా. పొద్దునే లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలోనే మునిగిపోతున్నారు. వీడియోలు, రీల్స్, షార్ట్స్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఫోన్ స్క్రీన్పై వేలు కింద నుంచి పైకి పోతూనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా రీల్స్ చూస్తూనే గంటల కొద్దీ సమయాన్ని గడుపుతున్నారు. ఇక కొందరికి రీల్స్ చూసే పిచ్చి ఉంటే, చాలామందికి మాత్రం రీల్స్ చేసే పిచ్చి పీక్స్కు చేరుకుంది. ఏదైనా చేయాలి, ఎంతకైనా తెగించాలి, మంచి రీల్స్ చేసి ఇన్స్టా, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి, లక్షల కొద్ది వ్యూస్, లైక్లు రావాలి, రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ అయిపోవాలన్న పిచ్చి ఇన్నాళ్ళు చాలామంది ఉన్నారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తుంటారు. కనీసం తమ ప్రాణాలకు భద్రత లేదని తెలిసినా, పబ్లిక్ ప్లేస్లో జనాలకు ఇబ్బందిగా ఉందని తెలిసినా రీల్స్ మాత్రం చేయడం ఆపరు. కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళపై చట్టాలు కొరడా జొలిపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్లేసుల్లో రీల్స్ చేశారంటే మాత్రం చేతికి సంకెళ్లే. మరి అవి ఏంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. చాలామంది యూత్ సోషల్ మీడియా స్టార్లు కావడానికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే వీరిలో కొందరు దీన్ని మరీ అడ్వాంటేజ్గా తీసుకొని పబ్లిక్ ప్లేసులలో రీల్స్ చేస్తూ జనాలను ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇలా పబ్లిక్, ప్రభుత్వ స్థలాల్లో రీల్స్ చేయడం కరెక్టేనా అంటే ఏమాత్రం కాదు. చట్టపరంగా అలా చేసే వాళ్ళందరూ నేరస్తులే అవుతారు. పబ్లిక్ ప్లేసెస్ అయిన రైళ్లు, రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫారంలు, బస్టాండ్లు, కోర్టులు, జైళ్లు, మెట్రో స్టేషన్లు, ట్రాకులు, వంతెనలు, పోలీస్ స్టేషన్లు, కొన్ని మతపరమైన ప్రదేశాలు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, విమానాశ్రయాలు, వైమానిక దళ స్థావరాలు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రక్షిత అడవులు, నో ఫ్లై జోన్ ప్రదేశాలలో రీల్స్, వీడియోస్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. ఒకవేళ తీయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ముందుగా సంబంధిత పరిపాలన లేదా విభాగం నుండి రాతపూర్వక పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు ఇలాంటి ప్లేసెస్లో రీల్స్, వీడియోలు తీయవచ్చు. ఇక ఐపీసీలోని కొత్త సెక్షన్ల ప్రకారం ప్రజాశాంతికి భంగం కలిగించే, ఇతరులకు అసౌకర్యం కలిగించే లేదా అశాంతి సృష్టించే వారిపై తగిన చట్టపరమైన చర్యలు పోలీసులు తీసుకోవచ్చు. ఈ క్రమంలో రీల్స్, వీడియోలు తీస్తూ రోడ్డుపై ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించినా, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ క్రౌడ్ను సమీకరించినా కేసులు నమోదు చేయొచ్చు. ఈ క్రమంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 353, 355 సెక్షన్ల ప్రకారం ప్రజాశాంతిని ఉల్లంఘించే ఎవరినైనా అరెస్టు చేసే రైట్స్ పోలీసులకు ఉన్నాయి. ఇలాంటి అరెస్టులకు వారెంట్ కూడా అవసరం లేదు. కాబట్టి రూల్స్ను బ్రేక్ చేస్తూ పబ్లిక్ ప్లేసెస్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే పోలీసులు స్పాట్లోనే అరెస్టు చేయొచ్చు. కాబట్టి పబ్లిక్ ప్రాంతాల్లో వీడియోలు, రీల్స్ చేసే ముందు ఈ నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయవద్దు. ఇక ఇలా ఉంటే చాలామంది చారిత్రక కట్టడాలు లేదా పురావస్తు ప్రదేశాలు, ఏఎస్ఐ రక్షణలో ఉన్న స్మారక చిహ్నాలు, కోటలు, గుహలు లేదా రాజభవనాలు వంటి ప్రదేశాలలో రీల్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి ప్రదేశాల్లో అలాంటి సాహసాలు చేస్తే సీదా ఊచల వెనక్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇవి పూర్తిగా ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉన్నవి. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రదేశాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. అయితే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ప్రాణాలను తెగించి మరీ నడుస్తున్న రైలులో వేలాడుతూ, రైలు వెళ్తున్నప్పుడు దాని పట్టాల కింద పడుకొని ఎత్తైన బిల్డింగులపై నుంచి దూకుతూ, వాగులు, కాలువలు, నదుల్లోకి తాళ్లు కట్టుకొని దూకుతూ, సాహసాలు చేస్తూ, రోడ్డుపై బైకులతో స్టంట్స్ వేస్తూ చాలామంది రీల్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళను వెతికి మరీ పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి పంపుతారు.